నిన్ని అలా ఆడపిల్ల పుడితే ముక్కిట్లా మూతిట్లా పెట్టుకునేటోళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. ఆడపిల్ల పుడితే అన్ని ఖర్చులే తప్ప మనకు రూపాయి బిల్ల లాభం లేదు అని అనుకునేటోళ్ళు కూడా గీ నడమ షాన్నే మంది తయారైతుర్రు. అసొంటోళ్ళు గీ ముచ్చట బాగా చూడుర్రి. ఒక అక్క వాళ్ళ అయ్యవడే కష్టం చూడలేక కొడుకు అవతారం ఎత్తింది. మరి నేనే నీ కొడుకు అనుకోనాయనా అని గా అక్క చేసిన పనేందో మేము చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రి. నెత్తికి తువాల జుట్టి రెండెడ్ల పగ్గాలు చేతబట్టి హడి హడి అనుకుంటా ఎలుగట నాగలి దున్నుతున్న గీ అక్క పేరు శ్రీలత. పొద్దున్నే వచ్చి రెండెడ్లను అరకగట్టి వ్యవసాయం పనికి అలా నాయనకు గిట్లా ఆసరైతుంది. మొగ పొలగాన్ల కంటే దీటుగా నాగలి బట్టి 20 సార్లు గట్టిగానే వేస్తుంది అన్నట్లు నాగలి దున్నుడు కూడా అంత అలకటి పనేం కాదు. దున్నేటప్పుడు చాలా ఇక్మత్లు పాటించాలే, లేకుంటే ఎడ్లకు కాలిగర్ర పడే ప్రమాదం కూడా ఉంటది. ఈ లెక్కన చూసుకుంటే అక్క షానొద్దుల సందే దున్నుతుంది కావచ్చు. అసలు నువ్వు నాగలి ఎందుకు పట్టాల్సి వచ్చిందక్క? మేము 7 అక్క చెల్లెళ్ళం. మాకు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు. నాన్నకి కొడుకు ఉంటే ఎలాంటి సహాయం అయితే చేసేవాడో అలాంటి సహాయం నేను చేయడానికి నాన్నకు వర్షాకాలం ఎంట్రీ అయింది కాబట్టి విత్తనాలు వేస్తారు, వరి పంట తీస్తారు కాబట్టి నాన్నతో పాటు పొలం దగ్గరికి వచ్చి నాన్నకు సహకరించడానికి నాగలి పట్టి, అలాగే పత్తి చేనులో సట్టు కొట్టడం కానీ పొలంలో జంబు కొట్టడం కానీ ప్రతి ఒక్క పని నాన్నకి నేను సహకరిస్తూ పని చేస్తున్నాను. గదన్నట్లు ముచ్చట. మేము 7 అక్క చెల్లెలం కాబట్టి నాయన మా కోసం ఎంతగానమని తిప్పల పడతాడు. అందుకే నాయనకు ఎట్లో కట్ల కొడుకు లెక్క ఆసరైతామని గిట్ల నాగలి పట్టినా అని అంటుంది. ఇదొక్కటే కాదు, అన్ని తీర్ల వ్యవసాయం పనులు చేస్తుందట. భూపాలపల్లి జిల్లాలున్న కాసింపల్లి అనే ఊళ్ళో ఉండే చెల్లూరి లక్ష్మీ మల్లు సావిత్రి అనే దంపతులకు 7 బిడ్డలైతే అందులో ఒక ఆమెనే గీ అక్క. మొగోళ్ళు చేయాలని వ్యవసాయం పనులన్నీ చేస్తుందట. ఎడ్లు కూడా ఎవరిలో కొత్తోళ్ళు కట్టిర్రు అరక అని చూడకుండా మంచిగానే పోతున్నాయని అంటే అక్కకు కూడా అవి మంచి దోస్తులే ఉన్నట్లున్నాయి. మరి నాయనకు గీ తీరుగా పనుల ఆసరైతూ గొట్టు గొట్టు పనులను కూడా పాయరంగా చేస్తున్న గీ అక్కను అక్కడోళ్ళు మస్తు తారీఫ్ చేస్తుర్రట. చెయ్యరా మరి?